సార్ చెప్పండి, ఈ ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసా అనేది ఒకటి వచ్చింది. సో అంటే ఏంటి, అది ఎందుకు తీసుకొచ్చారు, దీనివల్ల ఇండియన్స్ కి ముఖ్యంగా లాభమా నష్టమా? ఈరోజు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏంటి అని అంటే, అమెరికాకు మనం వెళ్ళడానికి చాలా రకాల వీసాలు ఉంటాయి. సో మనం బేసిక్గా మొదలు పెట్టుకుంటే స్టూడెంట్ వీసాలు, విజిటర్ వీసాసు, ఇన్వెస్టర్ వీసాసు, వర్క్ వీసాస్ అని అట్లా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఈరోజు ట్రంప్ తీసుకొచ్చిన గోల్డ్ కార్డ్ అనేది ఏంటి అని అంటే ఇన్వెస్టర్ వీసా కిందికి సంబంధించినది. అంటే ఎవరైనా సరే వాళ్ళ దేశంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే కూడా ఆ ఎంట్రీ కోసం వచ్చే వీసాని గోల్డెన్ కార్డ్ పేరుతో ఈరోజు ఇంట్రడ్యూస్ చేశాడు. ఇంతకుముందు ఇది EB-5 అనే వీసా కేటగిరీలో ఉండేది. సో దాన్ని రీప్లేస్ చేస్తూ ఈరోజు ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేది ఈరోజు మనకు దాన్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశాడు. దీని ద్వారా ఏంది అని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వెల్దియెస్ట్ పీపుల్ని అట్రాక్ట్ చేయడము ట్రంప్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో మీ దగ్గర ఎవరి దగ్గరైనా డబ్బులున్నా ఎవరున్నా సరే మనకి ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇంతకు ముందున్న ప్రోగ్రామ్ ఉండేది, ఏది EB-5 కేటగిరీ అనేది ఉండేది. అందరూ మనకు జనరల్గా మనం సాధారణంగా వీళ్ళు ఏమంటుంటారంటే EB-5 వీసా అని అంటారు, కానీ బట్ అది యాక్చువల్గా అయితే EB-5 అనేది ఒక ప్రోగ్రామ్. సో మన సింపుల్ భాషలో చెప్పాలి ఏంటి అని అంటే ఆ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఒక 10 అమెరికన్స్కి జాబ్స్ క్రియేట్ చేయాలి. ఈ 10 అమెరికన్స్ అది కూడా ఎక్కడ క్రియేట్ చేయాలి అని అంటే టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్స్ ఏరియాస్ అని కొన్ని గవర్నమెంట్ స్పెసిఫిక్గా కొన్ని ఏరియాస్ని రౌండప్ చేసింది. సో అది మనకు US గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా ఉంటుంది. దాన్ని T అని అంటారు, టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ ఏరియాస్. ఇక్కడికి వెళ్ళి మీరు ఒక 800,000 మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు ఒక 10 జాబ్స్ అమెరికన్స్కి కనుక మీరు క్రియేట్ చేయగలిగితే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ఏ గ్రీన్ కార్డ్ అనేది ఒక ఆప్షన్ ఇంతకుముందు ఉండేది. ఆ ప్లేస్లోనే ఇప్పుడు దీన్ని ట్రంప్ ఈ గోల్డెన్ వీసా కార్డ్ అనేది తీసుకొని వచ్చాడు ఈరోజు. ఇది ఎందుకు తీసుకురావడం జరిగిందండి? అంటే ముఖ్యంగా మన ఇండియన్స్కు అమెరికా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఇండియా ఫస్ట్. ఇందులో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలి లేదా అక్కడ జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు కావచ్చు, ఎఫెక్ట్ అవుతూ ఉంటారు కదా. సో దీనివల్ల ఇండియన్స్కి ఉన్నటువంటి లాభాలు ఏంటి, దెన్ నెక్స్ట్ నష్టాలు ఏంటి? నష్టాలు అనేది మనం ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాలండి. ఒకటి ముఖ్యంగా తీసుకుంటానంటే ఎందుకు అని అంటే ఇంతకు ముందున్న ఆ కేటగిరీని రీప్లేస్ చేస్తూనే ఈ వీసా తీసుకొచ్చాడు. ఇంతకు ముందున్న 800K తీసుకొచ్చి ఇప్పుడు స్ట్రైట్ అవే 1 million అని అంటున్నాడు. ఎవరైనా 1 million ఇన్వెస్ట్ చేయడం అనేది నిజంగా చాలా పెద్ద హ్యూజ్ ఇన్వెస్ట్మెంటే. సో నీకు ఇంకా కార్పొరేట్స్కి ఇంకా 2 million అని అంటున్నాడు. సో ఇంత పెద్ద అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేయడము అనేది అయితే నిజంగా ఇది పెద్ద దెబ్బనే. ఇన్ కేస్ ఒకవేళ మనకు అక్కడ గ్రీన్ కార్డ్కి మార్గాలని ఇంకా టఫ్ చేసేస్తున్నాడు ట్రంప్. ఎందుకు అని అంటే మనకి ఇప్పుడు ఒక స్టూడెంట్ లైఫ్ సైకిల్ తీసుకున్నారు అనుకోండి. ఫస్ట్ అక్కడ చదువుకోవడానికి వెళ్తారు, దాని తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్లో 3 years ఉంటారు, దాని తర్వాత H-1B వర్క్ వీసాకి వెళ్తారు. వర్క్ వీసాకి వెళ్ళిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ లైన్ ఏంటి, ఎయిదర్ దే షుడ్ గో ఫర్ గ్రీన్ కార్డ్. సో ఆ గ్రీన్ కార్డ్కి వెళ్ళే ప్రాసెస్లో కొంతమంది జాబ్స్కి వాళ్ళు కంటిన్యూ అయిన వాళ్ళు H-1Bలోకి వెళ్ళిపోయి వాళ్ళు గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటారు. లేని వాళ్ళ కోసం ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ కూడా ఉండేది. అది కొంచెం ఈ టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ ఏరియాస్ ఇంతకు ముందు తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళు తీసుకున్న డబ్బులన్నీ అక్కడ ఇన్వెస్ట్ చేసి ఒక 10 జాబ్స్ మనం అమెరికన్స్ క్రియేట్ చేసినామని చూపిస్తే వాళ్ళకి ఆ రూట్ త్రూ వాళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చేది. ఇప్పుడు దాన్ని పెంచేస్తున్నాడు. ప్లస్ 2 ఇంకా ట్రంప్ చెప్పేది ఇంకో రీజన్ ఏంటి అని అంటే అది చాలా లాంగ్ రూటు, అసలు మీకు చాలా ఎక్కువ టైం పడుతుంది, అసలు మీరు సంవత్సరాల తరబడి మీరు నిరీక్షించాల్సి వస్తుంది మీరు గ్రీన్ కార్డ్ కోసం. ఈ 1 million మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు ఫాస్ట్ ట్రాక్లో గ్రీన్ కార్డ్ వస్తుంది. సో మీరు ఇంకో సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. యూ జస్ట్ పే యువర్ ఫీజ్ విత్ ఇన్ 5 to 6 months. మీకు డ్యూ డిలిజెంట్ ప్రాసెస్ కూడా వెనకాల మేము బ్యాక్గ్రౌండ్ చెక్స్ కూడా ఇమ్మీడియట్గా చేసేస్తాం. చాలా వీలైనంత త్వరలోనే డిపెండ్స్ అపాన్ యువర్ ప్రాజెక్ట్ మేము అప్రూవల్ చేసేస్తున్నామని అంటున్నారు. దీన్ని కొంచెం ఫాస్ట్గా చేసేసి డబ్బులను అట్రాక్ట్ చేయడానికి తీసుకొచ్చిన పాలసీ ఇది. అంటే ఇప్పుడు ఈ కార్డు తీసుకున్న తర్వాత కూడా అక్కడ ఉపాధి కల్పన కోసం అయితే ఎక్స్ట్రా మళ్ళీ పే చేయాల్సి ఉంటుందా, ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? మేడం యాక్చువల్గా అయితే ఇన్వెస్ట్మెంట్ వీసా కేటగిరీస్ ఎట్లా ఉంటాయి అని అంటే ఇంతకుముందు నేను 800K ఇన్వెస్ట్మెంట్ చేయాలి EB-5 కేటగిరీ ప్రోగ్రాంలో అని అన్నాను కదా. అది ఎట్లా ఉంటుందంటే మనము ఒక స్పెసిఫిక్గా ఒక ఏరియాని ముందు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నువ్వు అసలు ఏ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేద్దామని అనుకుంటున్నావు, అసలు ఎందులో ఇన్వెస్ట్ చేస్తావు. నువ్వు నీ టార్గెట్ 10 members అమెరికన్స్ ఎంప్లాయ్మెంట్ ఇస్తూనే నువ్వు దాన్ని డెవలప్ చేయాలి. నువ్వు వచ్చిన డబ్బుల్ని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 2 నీకు వచ్చిన డబ్బుల్ని కూడా నువ్వు లాఫుల్ రీసోర్సెస్ నుంచే తీసుకొచ్చినావు అని కూడా చూపించాలి US గవర్నమెంట్కి. మళ్ళీ మనం అక్కడి నుంచి ఇక్కడ నుంచి
బ్లాక్ మనీలు అది కాకుండా లాఫుల్ రిసోర్సెస్ నుంచి మనీ తీసుకొని రావాలి. తీసుకొచ్చిన మనీని ఏ ప్రాజెక్ట్లో పెడుతున్నావు, ఆ ప్రాజెక్ట్ మీద నుంచి ఎవరికి ఎంత ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నావు అనేది వాళ్ళకు క్లియర్గా ఒక డాక్యుమెంటేషన్ రూపంలో సబ్మిట్ చేయాలి. డాక్యుమెంట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ వెనకాల డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ ఉంటుంది. ఇదంటే ఇది అసలు కరెక్టా కాదా ప్రాజెక్టు, వాళ్ళు నిజంగా 10 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారా లేదా, ఏదైనా ఫ్రాడ్ జరిగే అవకాశం ఉందా గ్రీన్ కార్డ్ కోసం, సో ఏదైనా డూప్లికేసీ ఏదైనా ఉందనేది ప్రాపర్ ఒక డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా రోజులు నెలలు తరబడి కూడా చేసుకుంటూ పోయేది అసలు ఇంతకుముందు. ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ లేకుండా మీకు త్వరితగతిన చాలా ఫాస్ట్గా నేను ఈ కార్డ్ అనేది మీకు నేను ఇష్యూ చేస్తాను అని చెప్పేసి ఈరోజు ట్రంప్ ఆర్డర్స్ అనేది పాస్ చేసి